సైన్స్ రోడ్ మ్యాప్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీరు డేటా సైన్స్కి వద్దామనుకున్నప్పుడు అసలు అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఎంతవరకు మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఫ్రెషర్ యొక్క కంటెంట్ వేరేగా ఉంటుంది, అప్ స్కిల్లింగ్ కంటెంట్ వేరేగా ఉంటుంది. అడ్వాన్స్డ్ పైథాన్, మ్యాథమెటిక్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్, డీప్ లెర్నింగ్ మోడల్స్, ఎన్ఎల్పి, ఎల్ఎల్ఎం, లిటిల్ జెన్ఏ. These are the 8 major components making you successful career. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిడి. డేటా సైన్స్ మోస్ట్ డిమాండింగ్ అండ్ వెరీ మచ్ ప్రామినెంట్ సబ్జెక్ట్ కదా. సో ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ రోడ్ మ్యాప్ని ఎలా డిజైన్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్వాలిటీ థాట్ నుండి. ఈ రోజు మనతో పాటు డేటా సైన్స్ సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో డేటా సైన్స్ రోడ్ మ్యాప్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు? మనం పాత వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకున్నాము, కొంతవరకు కంటెంట్ కూడా అందులో కవర్ చేశాను. అంటే మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫ్రెషర్ లేదా అప్ స్కిల్లింగ్ అయ్యేవాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు డేటా సైన్స్కి వద్దామనుకున్నప్పుడు అసలు అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఎంతవరకు మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఫ్రెషర్ యొక్క కంటెంట్ వేరేగా ఉంటుంది, అప్ స్కిల్లింగ్ కంటెంట్ వేరేగా ఉంటుంది. అంటే కంటెంట్ అంటే నాట్ అందులో ఉన్న కోర్స్ కంటెంట్, వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు గో త్రూ. ఒక ఫ్రెషర్ వచ్చేటప్పటికి పైథాన్ బేసిక్స్ అంటే ఒక లాజికల్ కోడింగ్ అడిగితే రాసే పొజిషన్లో ఫ్రెషర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరుని రివర్స్ ఆర్డర్లో నేను రాయమని అడిగాను, లేదా మీ పేరులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ చేయమని ఇచ్చాను. అంటే ఇటువంటి చిన్న చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్ రాయగలిగితే ఫ్రెషర్కి ఈజ్ ఎనఫ్ ఇన్ పైథాన్. సో పైథాన్ రోడ్ మ్యాప్ అనేది నేను మళ్ళీ వెరీ క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ కంటెంట్ ఫర్ డేటా సైన్స్ టు బికమ్ పైథాన్. ఆఫ్టర్ పైథాన్ బేసిక్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్, దెన్ వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, అడ్వాన్స్డ్ పైథాన్. దీన్ని కొంచెం మన మార్కెట్లో ఏమంటామంటే పైథాన్ లైబ్రరీస్ అంటాం. దీన్ని మనం కోర్ పార్ట్ కింద చెప్పుకోవచ్చు. అంటే పైథాన్ అడ్వాన్స్డే బట్ కోర్ పార్ట్. అంటే మనం ఏ విధమైనటువంటి వర్క్ చేయాలన్న డేటాతోటి దీస్ లైబ్రరీస్ కెన్ డూ ఇన్ ఏ బెటర్ వే. మళ్ళీ ఈచ్ లైబ్రరీ గురించి మనం సెపరేట్ మళ్ళీ మనం వీడియోస్ చేద్దాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానని ఇంత క్లియర్గా, మీకు ఏ కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇది ఒక అనండింగ్. ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ మనం పెట్టాలి తప్ప సబ్జెక్ట్లో ఫుల్ స్టాప్ ఏమి ఉండదు. అంటే ఫ్రెషర్స్కి మెయిన్గా ఇది నేర్చుకుంటే మన పని అయిపోద్ది అట్లా కాకుండా, ఇది నేర్చుకుంటే మన ఇంటర్వ్యూ వరకు గో త్రూ అవుతాము. ప్రాజెక్ట్కి మనకి మన అప్ స్కిల్ అవుతూనే ఉండాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనేది లెర్నింగ్ ఎర్నింగ్ ఈజ్ అ ఈక్వల్ పార్ట్. ఒకసారి పైథాన్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ పైథాన్లో కొన్ని లైబ్రరీస్ వస్తాయి మనకి, లైక్ న్యూమరికల్ పైథాన్, పాండాస్ ప్యానల్ డేటా సిస్టమ్స్, అండ్ మ్యాథమెటికల్ ప్లాటింగ్ లైబ్రరీ, సీబోన్, సైకిట్లైన్, సైపీవై, ఇలా చాలా లైబ్రరీస్ వస్తాయి. దాని తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు ద కోర్ పార్ట్. ఎక్కడైతే కొంచెం పిల్లలు ఒకసారి ఆగుతారు, ఆ పార్ట్ పేరు ఏంటంటే మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ సెపరేట్గా మళ్ళీ రోడ్ మ్యాప్ చెప్తాను మీకు. సో మ్యాథ్స్లో మనకి మేజర్గా కావాల్సింది ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో థర్డ్ అయిందండి, మీకు కోర్ చెప్పాను, అడ్వాన్స్ పైథాన్ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను. మ్యాథ్స్ ఆఫ్టర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మిషన్ లెర్నింగ్ మోడల్స్. ఇది చాలా పర్ఫెక్ట్గా మనం ఉండాలి. మెయిన్గా అప్ స్కిల్ నేను ఆల్రెడీ 5-6 years మార్కెట్లో వర్క్ చేశాను. I want to become a data scientist, or I want to become a AI engineer, or NLP engineer, or prompt engineer. వీళ్ళందరికీ కూడా ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. బట్ డైరెక్ట్గా నేను ఎంఎల్ నేర్చుకుంటాను అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వర్కౌట్. యూ మస్ట్ కమ్ త్రూ మ్యాథమెటిక్స్. సో ఎంఎల్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి జనాలకి మామూలు కామన్గా మీకు ప్రతి వీడియో దొరుకుతుంది. ఎంఎల్లో కామన్గా ఉండేది సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్. మళ్ళీ సూపర్వైజ్డ్లో సబ్ టైప్స్ ఉంటాయి మీకు, రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏంది సార్ ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడికి వెళ్తారు? సో ఇది కామన్. ఒక ఫ్రెషర్గా మనము డైజెస్ట్ చేసుకోవాల్సింది బ్రెయిన్లో, తప్పదు. ఎందుకంటే మీకు డేటా సైన్స్ అనే టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు you are selecting future job right now. So you want to get ready for tomorrow, you need to prepare for tomorrow also. ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి కదా సార్ సబ్జెక్ట్స్? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డే. అన్నీ కూడా మీకు స్కూల్ బేస్డ్ ఉంటాయి. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే టాపిక్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా బిలో 10th class రిలేటెడ్ మీకు 60 to 70% సిలబస్ ఉంటుంది.
సో అందుకని నేను కొంతమందికి సజెషన్ ఏం చెప్తానంటే, మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, అటువంటి బుక్స్లో మీరు మ్యాథ్స్ మీరు చూసుకోగలిగితే ఎక్కువ చాప్టర్లు అవసరం లేదు. మెయిన్గా ప్రాబబిలిటీ, స్టాట్, ఓకే కొంచెం క్యాలిక్యులస్, కొద్దిగా లీనియర్ ఆల్జీబ్రా. ఓకే సో ఇంక ఎక్కువ చెప్పినా కూడా నాకు కింద వీడియోలో కామెంట్లు అంటే ఫ్రెషర్స్ ఏమంటారంటే, సరే ఏం మాట్లాడుతున్నారు, ఇంతంత సబ్జెక్ట్ మేము చదవగలమా? మీరు చదవచ్చు. మీరు 4 years డిగ్రీలో మీరు కంటెంట్ ఏమైతే కవర్ కాలేదో అవన్నీ ఇక్కడ కవర్ చేయండి ప్రాక్టికల్గా. ఓకే దెన్ ఎంఎల్ మోడల్స్కి వచ్చాము ఆల్రెడీ. సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అన్నాను. సూపర్వైజ్డ్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ 2 రకాల్లో ఒక్కొక్క దాంట్లో 5 to 6 కేటగిరీస్ ఉంటాయి. అవన్నీ కూడా సెపరేట్లీ విల్ కవర్ ఇన్ ద సెపరేట్ రోడ్ మ్యాప్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్. ఓకే వన్స్ వీ కంప్లీటెడ్ వీఆర్ కమింగ్ టు అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ అనొచ్చు మనం యాజ్ అ వర్కింగ్ గై. బట్ కొంతమంది ఒప్పుకోరు, డీప్ లెర్నింగ్ అని చెప్పమంటారు. సో డీప్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. దాన్ని సెపరేట్గా మనం చూడక్కర్లేదు. బట్ యూ నీడ్ టు గో త్రూ దట్ వన్ ఆల్సో. అంటే మిషన్ లెర్నింగ్ టెక్స్ట్ వరకు ఓకే, ఇమేజెస్ అండ్ హ్యూజ్ టెక్స్ట్, ఓకే ఆడియో, వీడియో ఇటువంటి వచ్చేటప్పటికి డీప్ లెర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్. సో వన్స్ ఏఎన్ఎన్, సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ అ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఇవి అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద గేట్వే ఫర్ ద ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ కాల్డ్ ఎన్ఎల్పి. ఓకే అంటే సింపుల్గా ఎన్ఎల్పిని ఏం చెప్తారు అంటే, ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు. ఎన్ఎల్పి జనరల్గా ఏంటంటే ఎనేబుల్ మిషన్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక అలెక్సా ఉంది, మీరు ఒక హిందీలో పాట వినాలి లేదా ఒక తెలుగులో వినాలి, మీరు ఏ భాషలో మాట్లాడినా అలెక్సాకి అర్థమవుతుంది. హే అలెక్సా ప్లే లేటెస్ట్ తెలుగు సాంగ్స్. లేదా ఇప్పుడు ఓజీ ట్రెండ్ నడుస్తుంది, ప్లీజ్ ప్లే ఓజీ సాంగ్స్ అంటే మీరు ఏమి ఇస్తున్నారు, తెలుగులోనే మీరు కమాండ్ ఇస్తున్నారు. సో యూ కెన్ టాక్ టు ఎనీ ఏఐ కాంపోనెంట్ ఇన్ యువర్ సఫిషియంట్ ఆర్ ఇన్ యువర్ కంఫర్టబుల్ లాంగ్వేజ్. దట్ ఈస్ కాల్డ్ ఎన్ఎల్పి. ఈ ఎన్ఎల్పిలో వేరియస్ టాపిక్స్ ఉంటాయి. దీని మీద మళ్ళీ మనం సబ్ రోడ్ మ్యాప్ చేద్దాము. సో ద నెక్స్ట్ వన్ అంటే ఆల్మోస్ట్ ఎన్ఎల్పి దగ్గరకు వచ్చేసరికి మీకు ఎనఫ్ డేటా సైంటిస్ట్గా, బట్ నవే డేస్ కంపెనీస్ ఎక్స్పెక్టింగ్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ లిటిల్ బిట్ జెన్ఏ నాలెడ్జ్. ఎల్ఎల్ఎం అనేది ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, అంటే టెక్స్ట్ బేస్డ్ ఆల్గారిథమ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి మనం. కొంచెం జెన్ఏ కూడా మనకు నాలెడ్జ్ ఉంటే మంచిది. సో ఫైనల్గా ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలి ఒక ఫ్రెషర్గా అంటే నేను చెప్పినటువంటి ఈ 6 to 8 కాంపోనెంట్స్ ఫాలో అవ్వండి. మీరు అప్స్కిల్లింగ్ అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, నేను ఆ 5 years ఆల్రెడీ వర్క్ చేశాను, సో నేను ఈ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నేను ట్రై చేస్తాను అంటే కూడా మీరు కొంచెం ఇన్ డెప్త్ చూసుకోండి. సో ఇన్ డెప్త్ మీకు సబ్ రోడ్ మ్యాప్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా చెప్తాను నేను ఇంకా ఇన్ డెప్త్గాను. అండ్ ఇక్కడ మీకు కొన్ని కాంపోనెంట్స్ చెప్పినప్పుడు నేను పైన కొన్ని నేమ్స్ మాత్రం చెప్పాను. అంటే మా స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా ఏంటంటే, సార్ మా క్లాస్లో మీరు చాలా చెప్తున్నారు, కొన్ని ఆప్షన్ చేశారు, కొన్ని అవసరం లేదా అంటే వీడియో కోసం మీరు ఆపేశారంటే, ఏది వీడియో కోసం అని నేను పర్టికులర్గా చేయట్లేదు. మీరు గమనిస్తున్నారు లేదో, మనము ఒక టాపిక్ మీరు అడుగుతున్నారు వెంటనే ఇన్స్టెంట్గా చెప్పడం జరుగుతుంది, చాలా ఇన్స్టెంట్గా చెప్పడం జరుగుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్రెషర్ నుంచి చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు నేను ట్రైన్ చేయడం జరిగింది కాబట్టి యాజ్ ఎ ట్రైనర్ ఐ నో వెరీ వెల్ వాట్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్. బట్ మీరు ఇంటర్వ్యూ ప్యానల్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ మిమ్మల్ని లాజికల్గా బాగా చెక్ చేస్తారు. సో మీరు ఫ్రెషర్స్ అయినా బిలో 3 years పీపుల్ అయితే మీరు కొంచెం కోడింగ్ బాగా చూసుకోండి పైథాన్. సో పైథాన్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అంటే ఇట్ ఇస్ అ లో కోడింగ్ మెకానిజం. నిజంగానే అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఫస్ట్ గెటింగ్ బ్యాక్ టు బేసిక్స్ ఈజ్ ద కీ అంటున్నారు. ఓకే కరెక్ట్. ఓకే అండ్ ఆల్సో ఇప్పుడు మరి రోడ్ మ్యాప్లో ఎంటైర్గా క్వాలిటీ థాట్ రోల్ ఏముంటుంది అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? క్వాలిటీ థాట్ రోల్ అంటే అసలు మాకు క్వాలిటీ థాట్ మేనేజ్మెంట్ చెప్పేది ఏంటంటే ప్రతి కాంపోనెంట్ మీరు టెస్ట్ చేయండి అంటారు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ అయిపోయింది, దాంట్లో మనం బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ టెస్ట్ పెడితే స్టూడెంట్ ఎట్లా ఉన్నాడు. యాక్చువల్గా నేను ప్రతిదీ కూడా ఎట్లా అడుగుతాను, పిల్లల్ని పెట్టడము టెస్ట్, మీరు ఎక్కడున్నారు అంటే కొంచెం స్ట్రాంగ్గానే చెప్తాను క్లాసులో, అంటే వీడియోలో అంటే అట్లా మాట్లాడలేము కదండి, అంటే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి. ఎందుకు చెప్తాను అంటే అది మీరు ఆ ఏరియాలో మీరు స్ట్రాంగ్ కాకపోతే కంపెనీ తీసుకోదు మీరు ఎంత పర్సెంటేజ్ ఉన్నా. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్గానే మేము థింక్ చేస్తాం. అసలు మీరు నోట్స్ రాయడము, హెడ్డింగ్స్ పెట్టడము ఇటువంటివి మాకు నచ్చని పని. ఫ్రెషర్స్ బాగా ఇష్టపడతారు ఇవి నేను చెప్పేవి, నోట్స్ పెన్ తెచ్చుకోవడము, నోట్స్ రాసుకోవడము, హెడ్డింగ్స్ పెట్టడము, అవి మానేసి మీరు ఎక్కువగా మిషన్ మీద ప్రాక్టీస్ చేయండి.
కానీ ప్రోగ్రామ్కి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయకండి. కొంచెం సూడో కోడ్ అని ఓకే. ఒక వీలైతే మనం కొన్ని వీడియోస్ చేద్దాము, సూడో కోడ్, ఆల్గారిథమ్స్. సో ఇవన్నీ కూడా ఒక స్టెప్స్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకున్నప్పుడు మాత్రం మనం ప్రోగ్రామ్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. బట్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ యువర్ డేటా సైన్స్. ఫైనల్గా అవుట్లైన్ ఏంటంటే పైథన్, అడ్వాన్స్డ్ పైథన్, మ్యాథమెటిక్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్, డీప్ లెర్నింగ్ మోడల్స్, ఎన్ఎల్పి, ఎల్ఎల్ఎం, లిటిల్ జెన్ఏ. ఓకే. These are the 8 major components making you successful career in data science environment. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, డేటా సైన్స్ రోడ్ మ్యాప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే క్వాలిటీ థాట్ మీతో పాటు ఉండాలి. సో కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్లీజ్ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.